వీళ్ళలో ఆఫరింగ్ ఆఫరింగ్ అంటే కానుక. ఆఫరింగ్ అంటే కానుక అనే విషయములో దేవుడు పలుమార్లు పలు చోట్ల ఎన్నో విధములుగా మాట్లాడినటువంటి సందర్భములు చాలాసార్లు ఉన్నాయి. కానీ నేను కొన్ని మాత్రమే వివరిస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, లూకాసు వార్త 21 అధ్యాయములో ప్రియమైన వాళ్ళరా 21లో 1 నుంచి 4 వరకు చూసినట్లయితే దేవుని వాక్యం మీద సెలవిస్తుంది. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పార చూశాను. దేవునికి స్తోత్రం. మొదటిగా గమనించండి, మనమందరం కూడా కానుకలు సమర్పిస్తుంటాం. కానీ కానుక పెట్టెల దగ్గర ఎవరుంటారట? ప్రభువే ఉంటాడు. మరి మనం బీదలమని ఆయనకు తెలుసు, మనం ధనికులము అది కాదని ఆయన తెలుసు. కానీ ప్రభు కానుకల పెట్టె దగ్గర కూర్చోవలసిన అవసరం ఏంటిది అన్న విషయంలో ఈరోజు మనం అనేక సత్యాలు నేర్చుకోబోతున్నాము. దేవునికి స్తోత్రం. నేర్చుకొని మనము దాన్ని క్రియాపూర్వకంగా మనం చేసినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వచ్చినాడు? కానుక పెట్టెలో తన కానుకలు వేచున్న ధనవంతులను ఆయన పారదృశ్యను ఒక బీద విధువరాలు 2 కాసులు అందులో వేచుండగా చూచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బీద విధువరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్తున్నాను. వారందరికీ తమ కలిగిన సమృద్ధిలోని కానుకలు వేసిరు, కానీ ఈమె తమ లేమిలో తన యొక్క కలిగిన జీవనమంతా వేసినని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. అవును ప్రియులరా, సంఘం అనగా మరి ధనికులు ఉంటారు, బీదలు ఉంటారు, 100% హైధనికులు అయితే ఉండరు, కాస్త మీడియం పూర్ పీపుల్ ఉంటారు, మరి మధ్య రకం వారు ఉంటుంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కానుక పెట్టె దగ్గర ప్రభుల వారు కూర్చున్నారు. మరి కూర్చున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ఉన్నటువంటి వారు తీసుకొచ్చి సొమ్మును ఇలా గలగలగల మోచేస్తున్నారు. కానుక పెట్టెలో వాళ్ళకున్న దాన్ని బట్టి ఇచ్చేస్తున్నటువంటి తరుణములో ప్రియమైన వాళ్ళ ఒక బీద విధువరాలు వచ్చింది. ఎవరామె? బీద విధువరాలు. ఆమెకు యజమానుడు లేడు. ఒక యజమాను కోల్పోయినటువంటి వ్యక్తి. మరి భూమి మీద కొంతమంది అయితే స్వేచ్ఛగా బతుకుతున్నారు, తిరిగిపోతు రకాలు. యథార్థంగా తన ఘటమును కాపాడుకునే వారికి కొంచెము కుటుంబం వెళ్ళటం కూడా, కుటుంబాన్ని నెట్టడం కూడా చాలా శ్రద్ధగా మారుకుంటుంది. విధురాలనంగా ప్రియులరా, ఎంతోమంది సమాజంలో మనం చూస్తుంటాం. కొంతమంది ఎన్నో రకాలుగా మరి ఎంతో మందితో సొమ్ము చేసుకుంటున్నటువంటి వారిని మనం చూడగలం. ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలకు ఇది తగదు. అయితే ఈ యొక్క విధవరాలు మాత్రము తీసుకొచ్చి 2 కాసులు దేవుని మందిర కానుక పెట్టెలు వేశాది. దేవునికి స్తోత్రం. ఆడ కూర్చున్నటువంటి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వీరందరికంటే ఈ బీద విధవరాలు ఏమేసింది? ఎక్కువగా కానుక వేసింది. ఎంత వేసింది ఆమె అంటే, మన దృష్టిలో ఎంత వేసింది ఆమె? అందరికంటే తక్కువనే, 2 కాసులు మాత్రం వేసింది. దేవుని దృష్టిలో కూడా అంతే. కానీ ఆ 2 కాసులు ఆమె జీవనానికి ఉపయోగించుకోవాల్సినటువంటి కాసులు. దేవునికి స్తోత్రం. ఆమె బతకడానికి ఉపయోగించుకోవాల్సిన కాసులు అవి. కానీ ఆ 2 కాసులు కూడా తన లేమిలో నుండి కూడా 2 కాసులు తీసుకొచ్చి కానుక పెట్టెలో సమర్పించింది. మరి దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? అమ్మా, నువ్వు బీద విధురాలు కదా, నీకున్నదే 2 కాసులు, నువ్వు ఎందుకు వేస్తున్నావు అని ఆపలేదు. దేవునికి స్తోత్రం కదా. నువ్వు బీద విధురాలువే కదా, మరి ఎందుకు వేస్తున్నావు ఈ 2 కానుకలు? అసలు ఈరోజు నీకు అన్నమే లేదు కదా, ఇది లేకపోతే ఈరోజు నువ్వు ఉపవాసం పండాలి కదమ్మా, మరి ఎందుకు వేస్తున్నావని ఆ బీద విధురాలతో ప్రభువు చెప్పలేదు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు చెప్పలేదంటే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, విత్తనం విత్తుతనే పంట కోస్తాము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపడతాం. విత్తనం విత్తుతనే పంట కోస్తాం. భూమి మీద విత్తనం వేయకుండా పంట కోతనన్న వాళ్ళు చేరబట్టాలి. భూమి మీద విత్తనం వేసి భూపొలములు కోసుకునేటువంటి వారు ఎవరున్నారు చెప్పాలి. ఎవరు ఉండరు.
ఏదైనా మనము కుంచెడో తుమ్మడో మన భూమి మీద పారబోస్తేనే అవి పుట్టడో 2 పుట్లో 3 పుట్లో 4 పుట్లో తిరిగి వస్తాయి. దేవునికి స్తోత్రం. అలాగనే ఈ అమ్మ వేసిన కానుకను బట్టి ప్రభు అక్కడే ఉన్నాడు కనుక చూశాడు కనుక, అమ్మ నువ్వు బీదదానివి, నువ్వు నా కానుక వేయ అవసరం లేదని చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ కానుకను మాత్రమే తన జీవితంలో మేలుగా మారబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ కానుక ద్వారానే ఆమె ఆశీర్వదింపబడబోతుంది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే పిల్లరా, దేవునికి వేసిన ప్రతి రూపాయి ఏంది ఫైనాన్స్ అంటారు, 5 రూపాయలు వడ్డీ ఉంటుంది, 10 రూపాయలు వడ్డీ ఉంటుంది. 10 రూపాయలు కూడా వడ్డీ ఉంటుంది అంటే సిటీలో. కానీ అదెన్ని రూపాయలు వడ్డీ అంటే నీకు సంపూర్ణముగా 30 60 100 సంపాదించుకొని వస్తాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం క్రీస్తునందు పిల్ల. అంతేకాదు మొదటి కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన భూమి మీద ప్రియమైన వాళ్ళరా ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఉదాహరణకు పోలీసు చూసుకుందాం. పోలీసు వారు జీతము తీసుకోకుండా ఉత్తగానే పోయి డ్యూటీ చేస్తారా? మిలిటరీ వారు ఉన్నారు, జీతము తీసుకోకుండా పోయి మిలిటరీలో భారతదేశం కొరకు కాపలు కాస్తారా? కాయరే. మరి పిల్లరా, మీరందరూ కూలి చేస్తూ ఉంటారు. కూలికి పోయినప్పుడు పైసలు తీసుకోకుండా ఉంటారా? ఎవరు ఉండరు. భూమి మీద కోటి విద్యలు కూటి కొరకని సామెత ఉంది. ఎవరి స్థాయిని బట్టి వారు కష్టపడతారు, ఎవరి స్థాయిని బట్టి వారు సంపాదించుకుంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా. ఉన్నారు ఎవరన్నా? ఉన్నారంటే పిల్లరా దేవుని సేవకులు మాత్రమే. దేవునికి స్తోత్రం. దేవుని సేవకులు మాత్రమే సొంత ఖర్చు పెట్టుకొని చేసేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని సంఘం ఇంకేమంటాడు అక్కడ చూసండి. ద్రాక్ష తోట వేసి దాని ఫలములు తినని వాడు ఎవడు? మందని కాచి మందపాలు తాగని వాడు ఎవడు? ద్రాక్ష తోట మనం వేసామనుకోండి, దాని పండ్లు తినుకుంటుంటామా? మరి మందను కాచుటాడు మందపాళ్ళు తాగుకుంటుంటాడు అనేటువంటి విషయం ఏంటంటే, కింద వచనం చూస్తే ఈ మాటలు లోకాచారం బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి ఏం పెట్టొద్దట? చిక్కము పెట్టద్దు. హల్లెలూయా. క్రీస్తు నందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ కానుక విషయములో ఆ పేద విధవరాలు వేసినటువంటి కానుకను దేవుడు ప్రియులరా, ఆ విధవరాలు ఎందుకు వేసిందంటే సేవ ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. ఏం సాగాలి? సేవ ముందుకు సాగాలి. ఒక సీన్ మీద కూడా ఈ మధ్యలో ఎప్పటి కదా పచ్చ జెండా ఊపితే రైలు కలుగుతుంటారు ఒక కదా. ప్రియమైనటువంటి వాళ్ళు దాని విషయంలో చెప్పట్లేదు. కానీ ఎవరు కానీ సొంత ఖర్చు పెట్టుకొని దండులో సేవ చేయలేరు. దేవునికి స్తోత్రం. ఎవరు ఉన్నారంటే దాదాపుగా సేవకులు మాత్రమే. దేవునికి స్తోత్రం. పిల్లరా, నేను చెప్తున్నాను, ఒక జాబర్ ఉన్నాడంటే 30 రోజులు గడిచిన తర్వాతకి ఇంచుమించు ఒక 4-5 రోజులలో తన జీతం ఎత్తుకోగలడు. 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 1,00,000 ఎత్తుకోగలడు కదా. అదంతా ఎప్పుడు ఉంటుంది? ముందు మాట్లాడుకొనే ఉంటుంది అదంతా. ప్రియమైన వాళ్ళరా, ఒక కూలికి పోయిన వ్యక్తి గమనించాలి. ఒక కూలికి పోయినటువంటి వ్యక్తి ఆ రోజు మాట్లాడుకున్న రీతిని బట్టి మినిమం ఒక సగటు కూలి 250 అనుకోండి. మీరు కష్టపడ్డాక 250 వస్తారంటే రానుకోరా? చెప్పాలి.
మీరు పొద్దున్న కష్టపడ్డాక సాయంత్రం 250 వస్తాయా రావా? సాయంత్రం రాకపోయినా 4-5 రోజుల తర్వాత వస్తాయా రావా? రావందలు చేయలేబట్టండి, రావందలు చేయలేబట్టండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక సేవకుడు మాత్రమే ఒక గృహమును ప్రార్థించినప్పుడు, ఒక గృహల కూడికలు వెళ్ళినప్పుడు ఎంత వస్తాయో తెలియదు. ఎంత వస్తాయో తెలియదు. కానీ సంఘం ఇచ్చినటువంటి, సంఘ సభ్యులు ఇచ్చినటువంటి ప్రతి కానుకను పట్టుకొని వస్తాడు. కానీ నేను ఎంతకు వచ్చాను, నాకు ఇంత డిమాండ్ చేయలేదు, ఇంత డిమాండ్ ఎందుకు ఇవ్వలేదని ఎప్పుడు సేవకుడు అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సన్నిధిలో మనం ఎందుకు కానుక సమర్పించాలి అంటే, ప్రియమైన వాళ్ళరా చూడండి, సామెతల గ్రంథములో చూస్తే 18:16 దేవుని వాక్యం మీద సెలవిస్తుంది, సొంత ఖర్చు పెట్టుకొని దండులో ఎవరు సేవలు చేయలేరు. సేవకుడు అనేవాడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా నాటేసే కాలంలో నాటుకు పోడు, కోత కోసే కాలంలో కోతకు పోడు, తోటలేరే సమయంలో తోటలకు పోరు. ఇవన్నీ పోతే ఇంకేమన్నా పని చేస్తున్నప్పుడు ఎవరైనా కార్మికులు కష్టపడుతూ పోతారు. వీళ్ళని బట్టి మరి ఈరోజు పోకపోతే ఇల్లు గడవదని వెళ్ళిపోతారు. కానీ సేవకుడు అలాగూ మరి మారడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. సేవకులు అనేవారు దేవుని సంఘములో చేరి దేవుని ప్రజల కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు విజ్ఞాపన చేయుచున్నవాడే సేవకుడు అనేవాడు. పిల్లరా, ఈ పూట కూలికి పోయి ఆ పూట కూలికి పోయి ఈ పూట కూలికి పోయేటువంటి విషయం కాదు. సేవకులు అనేవారు పిల్లరా, ఎంతోమంది కుటుంబాలు గంజి దాగి బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద. కాకపోతే సేవకులు చూస్తారు, సూటు బూతు మాత్రమే చూస్తారు, సూటుబూటు మాత్రమే చూస్తుంటారు. కానీ లోపల ఏమున్నదో, ఏ బాధ ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో ఎవరికి తెలీదు. ప్రియమైన వాళ్ళరా, కానుక సొంత ఖర్చు పెట్టుకొని ఎవరు కొలువు చేస్తారు? సేవ కొరకు ఇంటికాడ ఉండవలసిందే ఎక్కువ. దేవునికి స్తోత్రం. సేవ కొరకు ఆత్మల భారం కలిగి ప్రార్థించడం చేయటము ప్రియులరా యా నుంచి వస్తుంది అతనికి? గొర్రెలు వీనకపోతే, గొర్రె పాలు ఇవ్వకపోతే సేవకుడు ఆ నుంచి తాగుతాడు. ప్రభుత్వం వారు జాబ్ ఇవ్వకపోతే, అది శాలరీ ఇవ్వకపోతే ఉద్యోగస్తులు ఆ నుంచి ఉద్యోగం చేస్తారు. చేస్తారా? చేయరే. మిలిటరీ వారు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకపోతే, వారికి ఇచ్చే శాలరీ వారికి ఇవ్వకపోతే డ్యూటీ చేస్తారా? చేయరు. కానీ ప్రియులరా, కలిమైన లేముడైనా అవుట్ అయినా రైట్ అయినా కానీ సేవకుడు మాత్రమే సర్దిద్దుకొని పోతాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఎందుకు ఇవ్వాలి మనము కానుక? ఎందుకు ఆఫరింగ్ ఇవ్వాలి మనం అంటే, చూడండి ప్రియులరా, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగును. దేవునికి స్తోత్రం. ఒకడిచ్చేటువంటి కానుక సేవకునికి ఏం చెప్తుందట? వీలు కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరిచ్చే కానుక? ఒకరిచ్చేటువంటి కానుక సేవకునికి ఏం చేస్తుంది? వీలు కలగజేస్తుంది. పలాని చోటుకు వెళ్ళడానికి వీలు కలగజేస్తుంది. పిల్లరా, ఇప్పుడు నేనే ఉన్నాను, ఉదాహరణకు పలానా చోటుకు వెళ్ళాలి, బండిలో పెట్రోల్ లేదు. ఏం చేయాలి? సప్పుడేక కూర్చుంటాడు. దేవా, నా పరిస్థితి ఇది, నా బండి పరిస్థితి అలా ఉంది, నేను ఎక్కడికి వెళ్తాను, ఎలా వెళ్ళాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటూనే కూర్చుంటాడు. కానీ దేవునికి స్తోత్రం, ప్రార్థన చేసుకుంటాడు, కూర్చుంటాడు. కానీ ఒకరిచ్చేటువంటి కానుక ఆట వానికి వీలు కలిగజేస్తుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు. అంతేకాదు, మత్తయి సువార్త 10:42 దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 10:42 దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మరియు శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగించును వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని ప్రతిఫలము పోగొట్టుకోడు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని నామమున మేము ప్రస్తుతం ఓకే మన దగ్గర రూపాయి కూడా లేదు.
మన దగ్గర రూపాయి కూడా లేదు. ప్రియులారా, ఆ సమయంలో సేవకుడు వచ్చాడు. ఆ సమయంలో నువ్వు గిన్నెను పచ్చి నీళ్ళు ఇచ్చినా కూడా ఏమవుతుందట నీకు? ప్రభు శిష్యుడని, ప్రభు సేవకుడని గిన్నెని పచ్చి నీళ్ళు ఇచ్చినా కూడా నీకు ఏమొస్తుందట? ఫలము. ఏమవుతుంది చెప్పండి? ఏమొస్తుందయ్యా? వాడు తన ఫలము పోగొట్టుకొనడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు ఈ బీద విధురాల స్థితి అదే ఉన్నది. 2 కాసులే. ఆ 2 కాసులు వేసినా కానీ ఇప్పుడు ఆమె దేవుని దృష్టిలో నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పనా, ఆ రోజు ఆ 2 కాసులు లేకపోతే ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కపోయేది కాదు. ఆ రెండు కాసులు వేసింది కాబట్టి పరిశుద్ధ గ్రంథములు అక్షరాలతో లిఖించబడ్డది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, చూడండి, ఆ ఒక 2 కాసులు ఎంత పనిచేశాయి. ఆ 2 కాసులతోటి ఈరోజు మాట్లాడుకునేటువంటి అదృష్టం కూడా దొరికింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకడికి మనం ఇచ్చేటువంటి ఏం లేదు మన ఇంటికాడ. సంథింగ్ సేవకుడు వచ్చాడు, మనకాడ ఏమి లేదు. లేనప్పుడు ప్రియులరా ఏం చేస్తాము? మనకున్నటువంటి గిన్నెని పచ్చి నీళ్ళు ఇస్తే ఏం పోదట? ఆశీర్వాదము పోగొట్టుకోడు అని చెప్తుంది క్రీస్తునందు ప్రియమైనటువంటి వారిలో. దేవునికి స్తోత్రం. అలానే ఇలానే ప్రతిసారి పలానోళ్ళు కానుక పెడుతున్నారని, పలానోళ్ళు పెద్ద కానుక పెడుతున్నారని, చిన్న కానుక పెడుతున్నారని ఇలానే ప్రతిసారి గృహాలు దర్శించడం కూడా లేదు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నా విషయంలో చూస్తే ఎక్కడ తీసుకోవాలో కానుక అక్కడే తీసుకుంటాను, ఎక్కడ వద్దనుకుంటాను అక్కడ వదిలిపెడతాను. మన మధ్యలో ఈ సహోదరుడు ఉన్నాడు. ఈ సహోదరుడు 12 లక్షలు హాస్పిటల్లో పోసొచ్చాడు. 12 లక్షలు హాస్పిటల్లో పోసొచ్చాడు. నేను ఎన్నోసార్లు అతన్ని దర్శించాను. ఎన్నోసార్లు మేము అక్కడికి వెళ్ళాం. నైట్లు శ్రమపడ్డాం. మరి వారి దగ్గర ఉన్నటువంటి పావులో పరకో కానుక ఇవ్వడానికి ట్రై చేసిన నేను మాత్రం తీసుకోలేదు. ఎసర్నో పరిస్థితి ఏంటిదని అంటే పిల్లరా, ఆ సమయంలో దేవుడు పలుమార్లు పంపించడం జరిగింది. నేను పోయినప్పుడల్లా నాకు కానుక తీసుకోవాలంటే పిల్లరా వారి దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు, బాధపడవచ్చు. కానీ పిల్లరా ఒక తరుణములో ఒకరోజు వాళ్ళ గృహాలకు కూడికి పెడతానికి వెళ్ళినప్పుడు పిల్లరా 2 ఆటోలు వేసుకుపోయాను, ఒక కారు వేసుకుపోయాం. ₹1 కూడా కానుక తెచ్చుకోలేదు. దేవునికి స్తోత్రం. ఎసర్నో పిల్లరా, ప్రీస్తునందు పిల్లరా, అసమయము నాకు తెలుసు. ఇప్పుడు ఆయన ఇస్తే నేను వద్దను. సమయము అసమయము. మొన్న ఒక సహోదరు దగ్గరికి వెళ్ళాను ఓదార్చడానికి. ఒక సమయంలో వెళ్ళాను. ఆ సహోదరు అంటుంది, అయ్యా కానుక తీసుకో. ఐఎమ్ సారీ, నేనే సహాయం చేయడానికి వచ్చాను, నువ్వు ఇచ్చే కానుక తీసుకుందని చెప్పాను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఇలాంటి స్థితిగతులను బట్టి మెదులుకుంటున్నటువంటి తరుణము. దేవునికి స్తోత్రం. కాబట్టి పచ్చి నీళ్ళు తాగినా వారింటికి పోయినప్పుడు నా జేబులో డబ్బులు ఒడిచాయి. కొంతమంది వచ్చినటువంటి వారు వాళ్ళే పెట్రోల్ పోసుకొని వచ్చారు. ఒకసారి నేనే పెట్రోల్ పోయించడం జరిగింది. కానీ పలాని చోటుకి పోతే నా డబ్బులకి ఎంత వస్తున్నాయి అన్న ఫీలింగ్ నాలో రాలేదు. దేవునికి స్తోత్రం. అనుకోకుండా ఎన్నిసార్లు టక దాదాపు 10-15 సార్లు పోవడం జరిగింది వాళ్ళ ఇంటికి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుడు ఆ కుమారుణ్ణి ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ అలాంటి ఆశ కలిగి ఉన్నట్లయితే ఈరోజు మీ ఇంటికి వస్తున్న బాబు అంటే వద్దులే అండి, ఈరోజు నేను ఇంటికాడ లేనని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వల్ల మనము వివేచన కలిగి వివేకము కలిగి నడుచుకుంటున్నాం. క్రీస్తునందు
ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు చెప్తున్నాను ఇదంతా, ఎందుకు చెప్తున్నానంటే ప్రియులరా, మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. మనకు రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఆఫ్టర్ ఆల్ చిన్న విత్తనం వేయడానికి కూడా మనం భయపడుతున్నాం. చిన్న విత్తనం వేయడానికి మనం భయపడుతున్నాం. విత్తనం వేయండి క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, బైబిల్ సాక్షిగా మనం విత్తనం వేయండి పంట కోయలము. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది ఖండము నుండి మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు ఏమి ఇవ్వాలో కూడా దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమి ఇవ్వాలో, ఏమి విత్తనం వేయాలో, ఏ విత్తనం వేస్తే నీకు ఏమొస్తుందో, నువ్వు అసలు విత్తనం విత్తకపోతే నువ్వు పంట కోయటమే కూడదు. నీకు చెలుకే లేదాయా, నువ్వు పంట ఎక్కడెత్తావు అండి ప్రియమైన వాళ్ళరా. అంతేకాదు, నీళ్లు నీకేమి లేనప్పుడు నీళ్లు వస్తే ప్రతిఫలము నీకు పోగొట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 15 ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. దేవునికి స్తోత్రం. ప్రకటించే వారిని పంపించే బాధ్యత సంఘందే. ఒక భక్తుడు పాట పాడాడు. ఏం పాట పాడాడు? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమని వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. మీరైనా మీలో ఒకరైనా వెళుతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. మీరైనా మీలో ఒకరైనా వెళుతారా, నా ప్రేమను చెప్పుతారా? దేవునికి స్తోత్రం. అసలు వెళ్ళవలసింది సంఘం అండి. పలు చోట్లకి వెళ్ళి పలు చోట్ల స్వార్థ ప్రకటించవలసింది సంఘం. నువ్వు వెళ్ళలేకపోతే పిల్లరా, వెళ్ళే వారిని పంపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మరి చెప్పండి. వెళ్ళే వారిని పంపించే బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘ సభ్యుల మీదనే ఉంది. దేవునికి స్తోత్రం. ఎవడు సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేస్తాడు? ద్రాక్ష తోట వేసి ద్రాక్ష పండ్లు తినని వాడు ఎవడు? గొర్రెలను కాసి గొర్రెపాలు తాగని వాడు ఎవడు? ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. అంతేకాని ఒకడిచ్చేటువంటి కానుక అతనికి ఏం చేస్తుందట? వీలు కలుగ చేస్తాం. ఒక్కసారి పరీక్షించుకుందామా? మన గృహాలలో అడుగు పెడితే తప్ప, మన గృహాలలో కూడికలు పెట్టుకున్నప్పుడు తప్ప, ఒక్కసారి సేవ కొరకై, సేవ కార్యక్రమముల కొరకై సేవకుని చేతుల్లో నేను డబ్బు పెట్టాను చెప్పగలుగుతారా? ఆలోచన చేసుకోండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ మధ్యలో ఒక మాట చెప్తాను. ఒక తల్లి దగ్గరికి వెళ్ళాను నేను. ఆ తల్లి కొంచెము బాధతో ఉన్నది, సమస్యతో ఉన్నది, అనారోగ్యంతో ఉన్నది. అయ్యా ఒకసారి వచ్చి ప్రార్థన చేసి రాండి, వచ్చి చేసిపోండి అని చెప్పింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె ఉన్నది సమస్యతో, బాధతో ఉన్నది ఆ తల్లి. నేను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అసలు యాక్చువల్గా నేనే ఫ్రూట్స్ కొంచుకోవాలి. కానీ టైము అనుకూలించక
ఉన్న పాటన వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఆమె జబ్బున పడ్డటువంటి వ్యక్తి, హాస్పిటల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాను తెలుసా? నా చేతిలో కానుక పెట్టి పంపించింది. దేవునికి స్తోత్రం. నా చేతిలో కానుక పెట్టి పంపించింది. నాకు అప్పుడేమైంది తెలుసా? నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు కళ్ళల్లో నీళ్ళు తిరగవలసి వచ్చిందంటే, కనీసం నేనే కదా ఒక 100, 200 పెట్టి పండ్లు తీసుకొచ్చి ఇచ్చిపోవాలి. ఈ అమ్మ ఏంటి నా చేతిలో కానుక పెడుతుంది? అమ్మ వద్దు, నీవే హాస్పిటల్లో ఉండొచ్చా? వద్దంటే, లేదయ్యా తీసుకోమని కానుక పెట్టింది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అలాంటి వారు ఇంకా లేచుదురుగాక. దేవునికి స్తోత్రం. అలాంటి వారు ఇంకా లేచుదురుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నేను చెప్తున్నాను కానుకలో మరి సేవలో కానుక 70 రూపాయలు కూడా వాడుకోను. అలాగే వచ్చిన పైసలు మాత్రమే నేను వాడుకుంటాను. నేను చెప్తున్నాను, ప్రభు సాక్షిగా చెప్తున్నాను. ఈ రోజు వరకు మా ఇంట్లో ఒకరోజు 1 కిలో మటన్ తెచ్చిచ్చిన రోజులు లేవు. 1 కిలో మటన్ తెచ్చిచ్చిన రోజులు లేవు మా ఇంట్లో, మా చెల్ల వాళ్ళ ఇంట్లో. అంతేకాదు ప్రియరా, ఎటు కూడికి పోయినా జాషువా బండి మీదనే వెళ్తాను. ఒక్కనాడు పెట్రోల్ పోయించిన తాకతులు లేవు. జాషువానే సాక్షి. సార్నో అతడు ఏమనుకుంటాడో నాకు తెలీదు, మా వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. అలాని వచ్చిన 10 రూపాయలు నేను పోగేసుకుంటున్నది కూడా లేదు. వచ్చిన 10 రూపాయలు పోగేసుకుంటున్నది కూడా లేదు. పావుల పరకం అంటే సమయ సందర్భం బట్టి పరిచర్యలు మాత్రమే పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిచర్యలు మాత్రమే సమయం వచ్చినప్పుడు పరిచర్యలు వెళ్ళిపోతున్నది. కానీ పిల్లరా, నేను పోగేసుకునేది లేదు. మా వాళ్ళకు ఇది కొంచెం పోయించేది లేదు. ఆయనకి బండిలో పెట్రోల్ పోయించేది ఒకటి లేదు. ఏదన్నా దూర ప్రాంతాలప్పుడు పోయినప్పుడు మాత్రమే 100, 150 రూపాయలు పెట్రోల్ కొట్టేస్తే కానీ ఈ సర్కిల్లో దగ్గర ప్రాంతాల్లో ఉన్నప్పుడు నేను ఎన్నడూ పెట్రోల్ పోయించలే పాపం. హల్లెలూయా. దేవుడు తన వాహనాన్ని తన కుటుంబాన్ని ఆశ్రయించి దీవించి వర్ధలించేను గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే యథార్థంగా చెప్తున్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి స్తోత్రం. కాబట్టి యథార్థంగా సేవ చేస్తున్నాను. ఎవరు సొమ్ము దోసుకోవాలనే పరిచర్య నేను చేయట్లేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అయితే ఏదేమైనప్పటికీ కానీ పంపే వారిని పంపాలి. నువ్వు చేయవలసిన పని సేవకుడు చేస్తున్నాడు. నువ్వు పంపే వారిని పంపించాలి. లేకపోతే నువ్వే వెళ్ళు. నువ్వు పంపించాలంటే నీ సహకారం అందాలి. దేవునికి స్తోత్రం. నీ ఆఫరింగ్ అందాలి, నీ కానుక అందాలి. అలానే ఏదో ఈరోజు ఇదంతా చెప్పి తీసుకొచ్చి పాస్టర్ గారు ఇదంతా తీసుకొచ్చి మమ్మల్ని ఏదో గలిబిలి చేస్తున్నారు. ఐఎమ్ సారీ. మీరు విత్తనను మాత్రమే పంట కోస్తారని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రం. బైబిలే సాక్షి ప్రియమైన వారు. అంతేకాదు 2వ కొరింథీ పత్రికలో చూసినట్లయితే 2వ కొరింథీ పత్రికలో చూసినట్లయితే 9వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 2వ కొరింథీ 9:7లో చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. సనుగు కొనకయు బలవంతముతో కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవునికి స్తోత్రం. ఎలా ఇవ్వద్దట? ఎలా ఇవ్వద్దట అండి? చూడండి 9వ వచనములో 7వ వచనం. 9వ అధ్యాయం 9:7లో సనుకొనకయు 2వ కొరింథీ 9:7లో ఒక నిమిషం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు. సనుగు కొనొద్దు. బలవంతంగా అంటే నీకు లేనప్పుడు బలవంతంగా కాకయ్యకు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఎంతో కొంత నా వాహనానికి ఇంచుమించు వారానికి కనీసం ఒక 300-400 ఒక 500 దాన్ని పోషించడమే జరుగుతుంది. కుటుంబం లేకపోయినా దాన్ని పోషించడమే 400-500 జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మరి దానికి సహకారంగా మరి ప్రతి బేస్తవారము మరి రైకొండ ప్రాంతం పోతాను కాబట్టి వారు ఎంతో కొంత ఇచ్చినటువంటి కానుక
దానికి మాత్రమే నడుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, అలాని వారిని ఏదో దోసుకోవాలని, వారిని ఏదో అది చేయాలని కాదు ప్రియులు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలట? కానుక ఏం చేయాలట? సనుగు కొనకయు బలవంతము కాక ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, మనం ఏది చేసినా దేవుడు ప్రేమించేది చేయాలి. దేవుడు ప్రేమించేది చేయాలి. దేవుడు ప్రేమించేది మనం చేయనంత సేపు దేవుడు మనలో కూడా ప్రేమించలేడు. అది కానుకైనా, భక్తి అయినా, పరిశుద్ధత అయినా, దేవునికి ఇష్టమైతే ఏదైతే ఉంటుందో అది నువ్వు ప్రేమతో చేయకపోతే, విశ్వాసమైన క్రియ అయినా ప్రేమతో చేయకపోతే దేవుడు మనల్ని ఎనాటికి ప్రేమించడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏది చేసినా ప్రేమతో చేయాలి. ఆయన ప్రేమే మన కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణము త్యాగం చేసింది. దేవునికి స్తోత్రం. మన మీద ఉన్న ప్రేమ, సృష్టిని సృష్టించినందుకు, సృష్టిలో తన పోలికలో తన రూపములో నరులను కలగజేస్తున్నందుకు ఆయన ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎన్నో పిడిగుద్దులు, ఎంతో మాంసము పిగిలించిపోతుండగా, ఎన్నో రీతిలుగా భూమి వేయబడుతుండగా, తన్నులు తన్నుతుండగా ఆయన నోరు తెరవలేదు. ఎందుకు తెలుసు అంటే ప్రేమ కొరకు. దేవునికి స్తోత్రం. ఆయన మనం అంతగా ప్రేమిస్తున్నాడు కనుక ప్రేమతో మనము కూడా ఏదైనా చేయడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన. అంతేకాదు, మార్కు సువార్త 1:40. మార్కు సువార్త 1:40. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని 44 వరకు ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలనని ఆయనతో చెప్పాను. ఆయనను వేడుకున్నాడు. దేవునికి స్తోత్రం. 1 minute. ఎవరైనా ఒక కుష్ఠిరోగి ఎవరి దగ్గరికి వచ్చాడు? ఒక కుష్ఠిరోగి ఎవరి దగ్గరికి వచ్చాడండి? చెప్పాలా? ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆయన దగ్గరికి. ఆయన ఎవరు? యేసు ప్రభువే. ఆయన ఎవరయ్యా అంటే యేసు ప్రభువే. వచ్చి ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నా? ఆయన ఎదుట మోకాళ్ళుని మోకరించిండు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పమని ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. చూడండి ప్రియులరా, గమనించండి. ప్రభు అంటున్నాడు కుష్ఠరోగితో, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ముట్టు ప్రభు అంటే, నువ్వు నాకు ఇష్టమే బిడ్డ. దేవునికి స్తోత్రం. నువ్వు నాకు ఇష్టమే బిడ్డ. ఇది ఏ ప్రేమ అంటారండి? ఏ ప్రేమ? తల్లి ప్రేమ, కన్న ప్రేమ. దేవునికి స్తోత్రం. ఏ ప్రేమ అండి? కన్న ప్రేమ. ఆ మధ్యలో మన వీరన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి దాదాపు 10-11 సంవత్సరాలు ఉంటాడా? 10-11 సంవత్సరాలు ఉంటాయి. అబ్బాయి కాళ్ళు నడవరాదు కదా. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఎటు పోతే అటు ఎత్తుకొని పోతున్నారు. ఇంటికాడ వదిలిపెట్టలేక. అది భారం అంటారా, ఈజీ అంటారా? ఎత్తుకొని పోవటం భారం అంటారా, ఈజీ అంటారా? భారమే కదా. కానీ కన్న ప్రేమ ఇంటికాడ వదిలిపెట్టక ఆ 10-11 ఏళ్ళ అబ్బాయిని మోసుకుంటూ సంకలు ఎత్తుకొని మరి ఏ ఊరు పోయినా ఆ ఊరుకు తీసుకొని పోతున్నారు. ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు మరి నేను వెళ్ళినప్పుడు చూశాను కదా. అలాగనే కుష్ఠరోగిని వాళ్ళని ముట్టుకుంటారా అండి?
హల్లెలూయా. కానీ కుష్ఠరోగి, అయ్యా నీవు నా నేను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే ప్రభు యొక్క మాట చెప్పలేక నువ్వు నాకు ఇష్టమే, దేవునికి స్తోత్రం, నువ్వు నాకు ఇష్టమే అని చెప్పి నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు దేవుడు? నీ కుష్ఠరోగం ఏమన్నాడు? నువ్వు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని అనగా అతనిలో ఏమున్నది? కుష్ఠరోగము వానిని విడిచెను. ఏమైందండి? కుష్ఠరోగము ఆ దేహం నుండి విడిచిపెట్టి వెళ్ళింది. మంచిగా బాగయ్యాడు. దేవునికి స్తోత్రం. మంచిగా బాగయ్యాడు. మరి బాగైనాక దేవుడు ఏమంటున్నాడు చూడు. అప్పుడు ఆయన ఎవనితోను ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహాన్ని సమాజంలో కనపరచుకో. నీ దేహమును యాజకునికి కనపరచుకొని బాగు చేసిండు ప్రభు. ఎందుకంటే ప్రభున్న కాలములో ఆయనకు పలు సమస్యలు ఎదురైనాయి కాబట్టి ఆ వ్యక్తి తను ఎవరికి చెప్పగానే నీ దేహాన్ని మాత్రము సమాజంలో కనపరచుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? నీ దేహాన్ని యాజకునికి కనపరచుకో. నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ప్రభు చెప్పాడు. ఏమని? మోషే నియమించినటువంటి కానుకలను సమర్పించుము వానికి ఖండితముగా ఆజ్ఞాపించి. అట్లే అని ఉత్తు మాటలు చెప్పలేదు, ఖండించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి తెలియదా? ఇతడు కుష్ఠరోగే కదా, మొన్నటిదాకా వాడున్న స్థితిలో అక్కడనే పడున్నాడు కదా, ఇతను ఏం పని చేయలేదు కదా, మరి ఎట్లా కానుక సమర్పిస్తారని దేవునికి తెలియదా? తెలుసా? తెలీదా? మరి తెలిసేనాక ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నాడు? నువ్వు శుద్ధుడమైనందుకు కానుకలిమ్మని ఖండితముగా గట్టిగా ఆజ్ఞ ఇచ్చి ఎందుకు చెప్తున్నాడు? కుష్ఠరోగం తెలియదా దేవునికి? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము శుద్ధులమైనందుకు కూడా దేవునికి ఏం చేయాలి? మనము కానుక సమర్పించాలి. దేవునికి స్తోత్రం. మనం బాగుపడ్డందుకు గాను దేవునికి కానుక మనము సమర్పించాలి. అయితే మనం ఎట్లున్నాం తెలుసా? దేవుడు నాకు బాగు చేసిండు, దేవుడు నాకు మేలు చేసిండని 100 రూపాయల అదేంది సోంపాపిడి డబ్బా తీసుకొచ్చి మనిషి కొట్టి పంచిపెట్టుకుంటాం. ఎన్ని రూపాయల డబ్బా? 100 రూపాయల డబ్బా సోంపాపిడి తీసుకొస్తాము. లేకపోతే 30 రూపాయలు ఉప్పు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి దేవుడు నన్ను బాగు చేశాడు అనే సంఘానికి పంచిపెట్టిపోతాం. దేవుడు ఏం చెప్పాడు? మరి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? నువ్వు బాగుపడ్డందుకు ఖచ్చితంగా నువ్వు కానుక సమర్పించమన్నాడు. ఎట్లా? మోషే నియమించింది. మోషే నీకు ఎంత కానుక చెప్తే నువ్వు అంత కానుక సమర్పించమన్నాడు. దేవుడు బాగు చేశాడు. ఇతను కుష్ఠరోగం నీకు తెలుసు, మరి డబ్బులు లేవని ఆయనకు తెలియదా? తెలుసు. కానీ నేనేం చేయాలి? ఉడంబడికలో నీకు రావాలి. దేవునికి స్తోత్రం. వాక్యములో నీకు రావాలి, వాక్య కట్టుబాటులో నీకు రావాలి. వాక్య కట్టుబాటులో లేకపోవటమే ప్రియరా మనం పలు విధములుగా ఆలోచన చేస్తున్నాం. చెప్పండి, హాస్పిటల్ పోతే ప్రియరా ఫస్టే డాక్టర్ చేయి ముట్టుకోడు ఏం ముట్టుకోడు 300 రూపాయలు ఫీజు కట్టాలి. డాక్టర్ చేయి ముట్టుకున్నారంటే 2000 టెస్టులు రాస్తాడు, టెస్టులు చేయించుకోవాలి. మళ్ళీ టెస్టులు పట్టుకుని డాక్టర్ గారికి పోతే మళ్ళీ 1500 2000 రూపాయలు ఏం చేస్తాడు? మందులు రాస్తాడు. టెస్టులు ఆయనయే, మందులు ఆయనయే, ఫీజు అయినదే. మొత్తము 3000 నుంచి 5000 మధ్యలో మామూలుగా హాస్పిటల్ మెట్లు ఎక్కితే ఇంత అవుతున్నాయి ఈ రోజుల్లో ప్రియరా.
దేవుడు చేసిన మేళ్లకు, దేవుడు చేసిన కార్యాలకు మనం ఇచ్చేది 100 రూపాయలు సోంపాపిడి. 100 రూపాయలైనా సోంపాపిడి బాక్స్, లేకపోతే 30 రూపాయలు ఉప్పు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి, దేవుని దయ వల్ల నాకు ఇలా చేసిండు అందుకనే పంచి పెడుతుంది. హల్లెలూయా. దేవునికి ఇచ్చినట్ట, దేవునికి ఇచ్చినట్ట అండి పిల్లరా, దేవునికి ఇచ్చినట్ట లేకపోతే సేవకునికి ఇచ్చినట్ట, ఎవరికి ఇచ్చినట్టు మరి? ఏందంటే పిల్లరా, ఇదంతా మనకు తెలియదు. వాస్తవం, దేవునికి స్తోత్రం. ఇదంతా మనకు తెలియదు. సరే, మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఏం చేయాలో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ నాకైతే దేవుని విషయంలో ఏది చేయాలో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకనే నేను పోయేటప్పుడు 1 రూపాయి కూడా పట్టుకొని పోను. సాధ్యమైనంత వరకు, నేను బ్రతికున్నంత వరకు, దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచయను బట్టి సాధ్యమైనంత వరకు శాయశక్తిలా ప్రతి రూపాయి కూడా దేవుని పరిచయకు వాడటానికి ఇష్టం కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే నియమించినటువంటి కానుక సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించిన వెంటనే వారిని పంపివేశను. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రియరా? సువార్త విస్తారంగా ప్రకటించబడాలి కనుక, ప్రచురము చేయబడాలి కనుక, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఆరంభించిన సువార్త ప్రకటించిన కొరకు ఇది అవసరము. అంతేకాదు, సభలు పెట్టడానికి కూడా అవసరము. దేవునికి స్తోత్రం. ఏం పెట్టాలి? సువార్త ప్రకటించాలి, సభ కూడా పెట్టాలి. ఇదంతా అవసరము కనుక క్రీస్తునందు పిల్లరా, ఇదంతా మనము చేయవలసినటువంటి అవసరం అదైంది. దేవునికి స్తోత్రం. ఇంత సత్యం ఎంతమందికి తెలిసి నిలబెట్టండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన వాక్య ప్రకారము ఇలా చేయాలని ఎంతమందికి తెలిసింది చెప్పండి, చేయలేబెట్టండి. తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పండి. ఓకే, దేవునికి స్తోత్రం. తెలుగు వాళ్ళందరూ ఈరోజు తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. తెలుగు వాళ్ళందరూ ఏం చేయాలి? ఈరోజు మనకేమైంది? తెలిసిందా లేదా? తెలిసిందా లేదా? తెలిసిందన్న చేయలేబెట్టాల. అయ్యో, ఆ గుంపులు ఈ గుంపులు కదా, ఏదో ఒక గుంపులు ఉండాలి. ఒకటి చెప్తున్నా, ఉంటే పరలోకములను ఉండాలి, లేకపోతే నరకములను ఉండాలి. నేను అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో కూర్చుంటా, నేను అటు ఇటు దొరుకుతుంటే ఒప్పుకోడు ప్రభు. పరలోకమా పాతాళమా చెప్పండి? పరలోకమా పాతాళమా? హల్లెలూయా. మన ఏ గుంపు? పాతాళం గుంప, పరలోకం గుంప? పరలోక గుంప. దేవునికి స్తోత్రం. మీరు ధన్యులే. దేవునికి స్తోత్రం. అయితే ఏదైతే మనం విన్నామో, ఏదైతే తెలియంది ఈరోజు మన చెవికి వినబడ్డది, మన చెవికి వినబడ్డది, ఆ ఫ్యాన్కి వినపడ్డది, ఆ రేకులకు వినపడ్డాయి, ఈ పైపులకు వినపడ్డాయి, ఈ గోడలకు కూడా వినపడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకొక మాట చెప్పు, ముగిచ్చేస్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24-25 వచనములో చూస్తే దేవుని వాక్యం మీరుగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24-25 వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఏం చేయాలట? వెదజల్లి. ఏం చేయాలట? వేద నిజంగానే ఉందా వాక్యం ఎక్కడ? హల్లెలూయా. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24-25 వచనం. వేదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. హల్లెలూయా. ఇలా ఏది తీసుకుందాం? పైది తీసుకుందామా, కింది తీసుకుందామా? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఏది కావాలి
చెప్పాలా? ఏది కావాలి? వెదజల్లి అభివృద్ధిలోనికి రావడం నీకు ఇష్టమా? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి రావడానికి నీకు ఇష్టమా? చెప్పాలా? చెప్పాలా? నోరు తెరవాలి. సంగమ మౌనంగా ఉండటానికి వీలు కాదు. నీ స్వరం వదిలిపెట్టు. నీ నోరు తెరవాలి. చెప్పాలి. వెదజల్లి అభివృద్ధిలోనికి వస్తావా? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వద్దామా? 10 ఎకరాలు ఉంది మనకి పొలం. 2-3 ఒడ్లు పోతే నారు సరిపోతుందా? వద్దా? సరిపోద్దా? సరిపోద్దా? ఎంత పోయాలి 10 ఎకరాలకు? 10 ఎకరాగా ఎన్ని 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 గుంటలు పోయాలి బియ్య? 10 ఎకరాలకు 10 ఎకరాలకు 30 గుంటలు పోయాలనా? హల్లెలూయా. సరే పిల్లలు, ఏదేమున్నా కానీ ఇంచుమించు ఒక 2-3 క్వింటాలు రైస్ ఒడ్లు పోయాలి కదా. హల్లెలూయా. అదే 10 కిలోలు పోసి 10 ఎకరాలు నాటేస్తానంటే వస్తుందా? రాదు. పిల్లరా, వెదజల్లితే అభివృద్ధిలోనికి వస్తాం. తగిన దానికంటే మన చెయ్యి ముడుచుకొని తక్కువిస్తాం చూడు, తక్కువ పంటే వస్తుంది. ఒక పాప వాళ్ళ డాడీ తోటి షాపుకు పోయిందట. షాపుకు పోయి, పిల్లలకి ఏమి ఇష్టం చెప్పండి షాపులో? అమ్మా, పిల్లలకి ఏమి ఇష్టం చెప్పండి షాపులో? చాక్లెట్లు అంటే ఇష్టం. ఆ సేట్ అంటున్నాడట, అమ్మ బాబు తీసుకో అంటే ఈ బాబు ఏం చేస్తలేడు? తీసుకుంటలేడు. తీసుకో బాబు అంటున్నాడు, కానీ తీసుకుంటలేడు. అయితే వాళ్ళ డాడీ సరుకులను కొనుక్కున్నాక సేటు మాత్రమే వాళ్ళ నుంచి తీసి చాక్లెట్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, వాళ్ళ డాడీ పోతూ ఎందు బిడ్డ సేట్ అంకులు తీసుకోమంటే నువ్వు తీసుకోలేదు బిడ్డ, మరి సేట్ అంకులు ఇద్దరు ఎందుకు తీసుకున్నావు అన్నాడట. డాడీ నా చెయ్యి చిన్నది, నేను అందులో పెడితే ఒక్కటే వస్తుంది. సేట్ అంకులు ఇస్తే పెద్ద చెయ్యి కనుక ఎన్నతాయట, చాలా వస్తాయి అని చెప్పుకుంటూ అయిపోయినట. డాడీకి చెప్పుకుంటూ పోయాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, వెదజల్లితే అభివృద్ధి ఉంది. అంతేకాదు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చే వారు కలరు, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపడదాం. ఔదార్యం అవసరము. ఔదార్యము నువ్వు కలిగి ఉంటే నువ్వు పుష్టి నొందుతావు. ఏమనుతావు? ఔదార్యము నువ్వు కలిగితే పుష్టి నొందుతావు. నువ్వు ఔదార్యము లేనంతసేపు ఉంటే పుచ్చినటువంటి స్థితిలో మనం ఉంటాము. ఔదార్యము మనం కలిగి ఉంటే పుష్టి నొందుతాం. అంతేకాదు, నీళ్లు పోసిన వానికి నీళ్లు పోయబడును. హల్లెలూయా, నీళ్లు పోసిన వానికి నీళ్లు పోతాయి. ఎవడు ప్రభు శిష్యుడని నీళ్లు పోతారో వాళ్ళకి ఏమవుతుందట? కాయరే. ఎవరైతే సేవకుడని నీళ్లు పోతారో, ప్రభు శిష్యుడని నీళ్లు పోతారో వాళ్ళకి ఏమవుతాయట? నీళ్లు పోయబడతాయి. పాలు పోతే, బంగారం పోతే, డబ్బు పోతే డబ్బే. హల్లెలూయా. నువ్వు నీ చెయ్యి ఇటు ఓపెన్ చేస్తే ఆ దక్షిణస్తము నీ కుటుంబం మీద, నీ సంతానం మీద, నీ చేను మీద, నీ చెలిక మీద, నీ సమస్త మీద ఓపెన్ అవుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మోపరుస్తాం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులరా, ఇంతవరకు తెలియక ఒకవేళ ఆ స్థితిలో మనము మరి తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వస్తున్న వారంగా ఉన్నవేమో. మన స్థితిగతులు మారకపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు, కానీ